నెల్లూరు జిల్లా దత్తగిరి ఎయిర్పోర్ట్ నిర్మాణానికి కీలక అడుగు పడనుంది. విమానాశ్రయ నిర్మాణ పనులకు త్వరలోనే టెండర్లు పిలుస్తామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. అదనపు భూసేకరణకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చిందని, ప్రక్రియ వేగవంతం చేస్తున్నామని చెప్పారు. దగదర్తి ఎయిర్పోర్ట్ పూర్తయ్యే నెల్లూరు పారిశ్రామిక, వాణిజ్య, పర్యాటక రంగాలకు మరింత ఊతం లభిస్తుందని మంత్రి పేర్కొన్నారు. ఇప్పటికే ఆ దగదర్తి ఎయిర్పోర్ట్ను కేంద్ర ప్రభుత్వంలో ఉన్న సివిల్ ఏవియేషన్ ద్వారా దీన్ని వెంటనే తీసుకోవాలనేటువంటి విషయాన్ని కూడా ప్రస్తావన చేయడం జరిగింది. భూసేకరణకి అవసరమైనటువంటి ఇంకా కొంత భూమిని సేకరించడానికి కూడా ప్రభుత్వం జిల్లా కలెక్టర్లకి అనుమతి ఇచ్చి దాన్ని తీసుకోవడం కూడా జరుగుతుంది. భవిష్యత్ తొందరలోనే ఇప్పుడు ఉన్నటువంటి దానిలో నెక్స్ట్ ఫేజ్లో మన స్టేట్లో వచ్చేటువంటి 1-2 ఎయిర్పోర్ట్లలో కుప్పం తర్వాత దగదర్తి ఎయిర్పోర్టే వెంటనే తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి అన్ని రకాల ప్రయత్నాలు కూడా పూర్తయ్యే తొందరలో దానికి కూడా టెండర్లు పిలవడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ సమావేశం నిర్వహించుకోవడం ప్రధానంగా జిల్లాలో ఎల్నినో ప్రభావం, అదేవిధంగా సాగునీరు, తాగునీరు భవిష్యత్తులో ఏ విధంగా ఎదుర్కొనాలి, శాసనసభ్యులు అధికార యంత్రాంగాన్ని ప్రజాప్రతినిధులందరినీ అప్రమత్తం చేసి అవసరాలకు తగ్గట్టుగా ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకోవాలనేటువంటి చర్చ, అదేవిధంగా జిల్లాలో జరుగుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు వీటిపై సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. అదేవిధంగా పార్టీ పరంగా ఇంటింటి తెలుగుదేశం పార్టీ కార్యక్రమం నియోజకవర్గాల వారీగా అమలవుతున్నటువంటి ఎక్కడెక్కడ పార్టీ శ్రేణులు, శాసనసభ్యులు, జిల్లా పార్టీ, మండల పార్టీ, క్లస్టర్లు, యూనిట్లు అందరూ నాయకులు గ్రామాల్లో పర్యటిస్తున్నప్పుడు ప్రజల నుంచి వస్తున్నటువంటి వినతులు, సమస్యలు, ముసాయిదా ఓటర్ల జాబితాపై నియోజకవర్గాల వారీగా, మండలాల వారీగా ఉన్నటువంటి సమాచారాన్నిపై వివరంగా చర్చించడం జరిగింది. త్వరలో జరగబోతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు, ఎందుకంటే నెల్లూరు పార్లమెంట్లో 24 మండలాలు ఉన్నాయి. అదేవిధంగా తిరుపతి పార్లమెంట్లో 11 మండలాలు, సర్వేపల్లిలో, గూడూరు, వెంకటగిరి 3 నియోజకవర్గాలు కూడా నెల్లూరు జిల్లా పరిషత్లో 11 మండలాలు కొత్త జిల్లాల ప్రకారం అయితే, గతంలో ఉమ్మడి నెల్లూరు జిల్లా 10 నియోజకవర్గాలు 46 మండలాలు ఉన్నటువంటి వీటన్నిటి మీద కూడా త్వరలో ఒక స్పష్టత వచ్చాక అసెంబ్లీ సమావేశాల తర్వాత మంత్రులు, పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు అందరం నియోజకవర్గాల వారీగా, మండలాల వారీగా పార్టీ సమావేశాలు, సమీక్షలు నిర్వహించాలనేటువంటిది కూడా ఒక ఆలోచన చేయడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని చేస్తున్నటువంటి దుష్ప్రచారం, కోర్టులు తిరస్కరించిన, అధికారులు స్వయంగా పత్రికా సమావేశాలు ఏర్పాటు చేసి మీడియాకి వారి యొక్క అభ్యంతరాలని, కుట్రలని, కుతంత్రాలను ఎంత వివరంగా తెలియజేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక కుట్రపూరిత ఆలోచనలతో
డిఎస్సిలో తప్పులు జరిగినాయి, ఢిల్లీలో నీట్పై జరిగినటువంటి ఆందోళనకి రాష్ట్రంలో జన్జీ కార్యక్రమాన్ని బ్లేడ్ బ్యాచ్లు గంజాయి బ్యాచ్లను పెట్టుకొని వైఎస్ఆర్సీపీ భజన బృందాలు రకరకాల వేషాలు వేస్తున్నారు. నిన్నటి రోజున చూశారు, చివరికి కర్నూలు జిల్లాలో ఉపాధ్యాయులే తిరగబడ్డారు, నిరుద్యోగులే తిరగబడ్డారు. 5 సంవత్సరాలు ఒక్క డిఎస్సి కూడా నిర్వహించకుండా నిరుద్యోగుల్ని మోసం చేసినటువంటి ఆనాటి పాలకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈనాడు మాకు లోకేష్ గారు కల్పించినటువంటి అవకాశాన్ని ఒక దుష్ప్రచారం చేస్తూ మోసపూరితంగా మేమేదో ఉద్యోగాలు వచ్చినాయి అనేటువంటి దాని మీద తిరగబడ్డారు. వాలంటరీగా వాళ్ళు కర్నూలు జిల్లాలో ఒక తిరుగుబాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము లోకేష్ గారికి, ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి అండగా ఉండాలా, లేకపోతే మాకు భవిష్యత్తులో అనేక కేసుల ద్వారా అడ్డుకునే ప్రయత్నం చేశారు డిఎస్సిని. ఈరోజు వారికి వారే ప్రభుత్వం మాకు అవకాశం ఇస్తే ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదని వైఎస్ఆర్సీపీకి చెప్పినా వారిలో మార్పు వస్తుంది అనేటువంటిది మేము అనుకోవట్లేదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థులు పెట్టకపోతే, పోటీ చేయకపోతే ఇన్ఛార్జీలను మారుస్తామని ఒకవైపు బెదిరిస్తూ ఏదో ఒక టెన్షన్ క్రియేట్ చేయాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వాన్ని రెచ్చగొట్టేందుకు అధికారుల మీద దూషణలకు దిగుతూ పోలీసు శాఖను బెదిరిస్తూ ఈ యొక్క కార్యక్రమాలు చేపడుతున్నారు. మీరు ఏమి చేసినా మిమ్మల్ని నమ్మేటువంటి వాళ్ళు లేరు. 5 సంవత్సరాలు మీరు చేసిన అరాచకాలు, దుర్మార్గాలు, అవినీతిని, ప్రజలని పక్కదారి పట్టించేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నమ్మే పరిస్థితి లేదు. ఈరోజు సమావేశం పెట్టుకున్నాం. దేనికి పెట్టుకున్నాం? సోమశిల్లో ముఖ్యమంత్రి గారు అటువంటి హామీలు కానీ లేకపోతే ప్రభుత్వం చేయాల్సిన పనుల మీద సోమశిల హై లెవెల్ కెనాలు లేకపోతే ఉత్తర కాలువ, కావిలి కాలువ ద్వారా ఎదుర్కొంటున్నటువంటి నీటి ఎద్దడిని మంత్రి గారు స్వయంగా అధికారులతో, అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు, ఉదయగిరి కావల శాసనసభ్యులతో మాట్లాడి పరిష్కరించేదానికి, లేకపోతే రూరల్ నియోజకవర్గంలో పారిశ్రామిక వాడన గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా 2017-18లో దానికి ఒక అవకాశం ఇచ్చారు. అక్కడ మళ్ళీ రూరల్లో దాన్ని ప్రభుత్వంలో తీసుకురావాలని రూరల్ శాసనసభ్యులు గారు మాట్లాడడం జరిగింది. కందుకూరు నియోజకవర్గంలో సోమశిల నుంచి నీళ్లు రావాలా, నాకు నీటి ఎద్దడి ఉంది అక్కడ అని చెప్పి కందుకూరు శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి రైతాంగ సమస్యలు, గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటికి తెలుగుదేశంకి కార్యక్రమానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి సమస్యలు, దీనిపై చర్చించుకొని ఏ విధంగా ముందుకెళ్లాలనేటువంటి ఆలోచన. వెంకటగిరి శాసనసభ్యులు వచ్చారు, కండలేరు ద్వారా లేకపోతే సోమశిల ద్వారా లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి సమస్యలు, గత ప్రభుత్వంలో జగనన్న హౌసింగ్ పేరుతో జరిగినటువంటి మోసాలు, ఇబ్బందులు, పేరుకి ఇల్లు కట్టారు, అవి ఏమో కూలిపోతున్నాయి, ఇళ్లలో చేరలేదు, ఇళ్లలో చేరకముందే అవి మళ్ళీ ఎక్కడికక్కడ శిథిలావస్థకు చేరినాయి, ఏ విధంగా ప్రజలకు మనం ఉపయోగపడాలనేటువంటి ఒక చర్చ ఈ సమావేశంలో ఇంత సమయం చర్చించుకోవడం జరిగింది. పార్టీ ఏం చేస్తుంది? ఏమి చేసినా సోమశిలకు పోయి మొన్న ఒక ధర్నా కార్యక్రమానికి చెలో సోమశిల పిలుపునిచ్చారు. హై లెవెల్ కెనాల్ మీద మాట్లాడారు. ఆ హై లెవెల్ కెనాల్ ఎవరు తీసుకొచ్చారు? రామనారాయణ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా హై లెవెల్ కెనాల్కి శ్రీకారం చుడితే మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దాన్ని ఆనాడు ఉన్నటువంటి ఉదయగిరి శాసనసభ్యులు, అదేవిధంగా రామనారాయణ రెడ్డి గారు, అదేవిధంగా అందరూ చంద్రమోహన్ రెడ్డి గారు, మొత్తం అందరూ మంత్రిగా అనేక ప్రయత్నాలు చేసి దాన్ని చేసి 5 ఏళ్ళు ఏం చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ? మన మంత్రి గారు అడిగారు, మళ్ళీ మీరు పోయి ధర్నాలు చేసేది ఏంటంటే, మొన్నటి వరకు మీరు ప్రభుత్వంలో ఉండి, మీరు అధికారంలో ఉండి, ఈరోజు సోమశిల మీద, హై లెవెల్ కెనాల్స్ మీద, లేకపోతే జిల్లాలో జరిగే అభివృద్ధి పనుల మీద చాలా హాస్యాస్పదంగా ఉంది. అందుకే మేము ఒకటే చెప్తున్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ఆయనేమో
ఏ విధమైనటువంటి రౌడీజం ఉంటుందో ఏ విధంగా ఎదుర్కొంటారో అని చెప్పి బెదిరిస్తాడు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మేమేందో సత్తా చూపిండి, ఓట్లతో సత్తా చూపిండి. పోలీసుల మీద దౌర్జన్యం చేస్తాం, లేక అధికారుల మీద దౌర్జన్యం చేస్తాం, లేక మేము తెలుగుదేశం పార్టీ మీద పదే పదే అబద్ధాలు అసత్య ప్రచారాలు చేస్తామంటే ప్రజలు నమ్మేదానికి సిద్ధంగా లేరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మోసపూరితమైనటువంటి ప్రకటనలు ఎన్ని చేసినా, ఎన్ని ధర్నాలు, ఎన్ని రాస్తారోకోలు, నిరసనలు తెలియజేసినా నమ్మేవాళ్ళు లేరు. దీన్ని ఎవ్వరు కూడా తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ ఎన్నికల కంటే ఇంకా సమర్థవంతంగా అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషను, మండలాలు అన్నీ గెలుచుకుంటాం. దానికి మంత్రులు, పార్లమెంటు సభ్యులు, సీనియర్ నాయకులు, శాసనసభ్యులు అందరం కూడా ఈరోజు నెల్లూరు జిల్లాకి కొత్తగా కోఆర్డినేటర్గా వచ్చారు. పార్లమెంట్ కోఆర్డినేటర్గా వెంకటరాజు గారు. ఆయన గతంలో రాష్ట్ర పార్టీ ప్రోగ్రామ్స్ కమిటీ చైర్మన్ ఉండేరు ఎన్నికల ముందు వరకు. వారు వెస్ట్ గోదావరి గోపాలపురం నుంచి శాసనసభ్యులు ఉన్నారు. వారు సీనియర్లు అందరి సహకారంతో స్థానిక సంస్థల ఎన్నికలు కానీ, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కానీ, ప్రజల సమస్యలపై సంపూర్ణంగా అందరం కలిసి ముందుకెళ్తామని ఈరోజు సీనియర్ శాసనసభ్యులు పెద్దలు మాజీ మంత్రి వాళ్ళు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు, రూరల్ శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారు, కందుకూరు శాసనసభ్యులు నాగేశ్వరరావు గారు, ఉదయగిరి శాసనసభ్యులు సురేష్ గారు, రామకృష్ణ గారు, వెంకటగిరి శాసనసభ్యులు కృష్ణారెడ్డి గారు, కావలి శాసనసభ్యులు, మన పార్టీ ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర రెడ్డి గారు అందరం కూడా భవిష్యత్తులో ఒక ప్రణాళికాబద్ధంగా రాబోయేటువంటి అన్ని సమస్యలపై కానీ, ఎన్నికలపై కానీ ఒక పటిష్టమైనటువంటి ప్రణాళికతో ముందుకెళ్లాలనేటువంటి ఆలోచనతో మంత్రి గారి నివాసంలో ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. అందరూ కూడా పెద్దలందరూ కూడా వారి వారి సూచనలు, సలహాలు ఇచ్చారు. తదుపరి వెంకటరాజు గారు ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు. గౌరవ మంత్రి గారు ఆనం గారి ఇంటి దగ్గర చేరుకొని అనేక అంశాలు, సీనియర్ నాయకులందరూ ఉన్నారు, గౌరవ శాసనసభ్యులు ఉన్నారు, జిల్లా అధ్యక్షులు ఉన్నారు, జిల్లా ప్రధాన కార్యదర్శి గారు, అందరం కలిసి అనేక అంశాలు చర్చించాం. ఇటీవల కాలంలో జరుగుతున్న పార్టీ కార్యక్రమాల మీద ఒక విశ్లేషణ చేసుకున్నాం. అదేవిధంగా కూటమి పాలన 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏదైతే ఈ 2 సంవత్సరాల కాలంలో సాధించిన విజయాలు కావచ్చు, అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన తాలూకా ఫలాలు, ఫలితాలు ఎలా ఉన్నాయనేది ఇంటింటికి వెళ్ళి ప్రజలను కలుసుకుని జరిగిన అభివృద్ధి, సంక్షేమాన్ని తెలియజేయడంతో పాటు ప్రజల యొక్క ఆలోచనలు, అభిప్రాయాలను కూడా సేకరించడం జరిగింది. ఇంటింట ప్రచారం మొదలై 13 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంలో ఇక్కడ ఒక పార్లమెంటుని ప్రామాణికంగా తీసుకుంటే 3.5 లక్షల ఇళ్ళని సందర్శించడం జరిగింది. వాళ్ళకి ఈ యొక్క కూటమి పాలన, అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన వివరించడంతో పాటు వారి యొక్క ఆలోచనల్ని, ప్రజల యొక్క ఆకాంక్షను తెలుసుకోవడం జరిగింది. ప్రధానంగా గౌరవ నాయకులందరూ చెప్పిన అంశాలు ఏంటంటే, ప్రజలు ఈ యొక్క కూటమి పాలన పట్ల వారి యొక్క విశ్వాసాన్ని, వాళ్ళ యొక్క నమ్మకాన్ని మరింత బలంగా తెలియపరచడమే కాకుండా ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాల యొక్క ఫలితాలను కూడా విశ్లేషించడం జరిగింది. ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారు. అదే సందర్భంలో స్థానికంగా ఉండే కొన్ని సమస్యలను కూడా మేము అర్థం చేసుకుని వాటిని త్వరలోనే మా జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు నారా లోకేష్ గారికి ఒక రిపోర్ట్ రూపంలో తెలియపరచనున్నాం. ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఓ పక్కన అభివృద్ధిని, సంక్షేమాన్ని అందిస్తూ రాష్ట్రం ఒక ఆర్థిక విపత్తులో, సంక్షోభంలో ఉన్నప్పటికీ ఇంకా మెరుగైన ఫలితాలు ఇంకా ఇవ్వాలి, ఎలా చేయాలనేది ఒక గొప్ప చర్చ జరిగింది ఇక్కడ. అదేవిధంగా ఇటీవల కాలంలో వైసీపీ ప్రతిపక్ష పాత్ర కూడా లేని, అర్హత లేని వైసీపీ వాళ్ళు చేస్తున్న ఒక విధ్వంసకర ఆలోచనలు కావచ్చు, వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలు ప్రజలు కూడా వివరించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఒక అరాచకంగా ఇటీవల 5వ తారీఖున దేవరపల్లిలో జరిగిన సంఘటనలు, అక్కడ వికృత చేష్టలు కావచ్చు,
నడి రోడ్ల మీదే మద్యాన్ని సేవించడం కావచ్చు, అదేవిధంగా అక్కడ ఉండే ఆ చుట్టుపక్కల ఉండే షాప్స్ అన్ని ధ్వంసం చేయడం కావచ్చు, అదే విధంగా ఆ యొక్క కార్యక్రమానికి జనాల్ని తరలించడానికి మద్యం పోయించడం వల్ల విపరీతమైన మద్యాన్ని సేవించి ఒక బైక్ మీద 110 స్పీడ్తో వెళుతూ ఎదురుగా ఉన్న ఒక కూరగాయల వ్యాపారి గుద్దితే అతను గాల్లోకి ఎగిరి పక్కనున్న పంట కాలంలో పడి చనిపోయాడు. అంటే ఇలాంటి వికృతమైన చేష్టలతో ఒక జనాల్ని భయభ్రాంతులకు గురి చేస్తూ ఆ ప్రాంతంలో ఒక భయంకరమైన వాతావరణాన్ని క్రియేట్ చేయడం ఒక పక్క అయితే, ఇటీవల డిఎస్సి మీద ఒక దొంగ ఉద్యమాలు మొదలుపెట్టారు. నిజానికి వాళ్ళు ప్రాయశ్చిత్త దీక్షలు చేయాలి, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆ 5 ఏళ్లలో డిఎస్సికి 521 మందిని మాత్రమే డిఎస్సి ద్వారా రిక్రూట్ చేయడం జరిగింది. జాబ్ క్యాలెండర్ ఇస్తాము ప్రతి సంవత్సరం అని జనాలను అప్పట్లో మోసం చేశారు. కానీ కూటమి పాలన వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క సహకారంతో నారా లోకేష్ గారు దీన్ని ఒక ఉద్యమంలాగా చేపట్టి 16,347 మందికి ఉద్యోగాల కల్పన చేశారు. ఇది ఒక చరిత్ర. అసలు డిఎస్సి అంటేనే తెలుగుదేశం పార్టీ. చరిత్రను తిరిగేస్తే తెలుగుదేశం పార్టీ హయాంలోనే డిఎస్సీల యొక్క రిక్రూట్మెంట్ పారదర్శకంగా జరగడమే కాకుండా 1,96,000 మంది టీచర్స్ ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగాల్లో వివిధ హోదాల్లో ఉన్నారంటే మీరు గమనించండి. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ టీచర్ని మీరు పలకరించినా ఆయనకు ఉద్యోగం వచ్చింది తెలుగుదేశం ప్రభుత్వంలోనే. ఇది తెలుగుదేశం పార్టీ యొక్క నిబద్ధత, పారదర్శకత. అలాంటి ఒక డిఎస్సి ప్రాసెస్ని నారా లోకేష్ గారు చాలా పారదర్శకంగా తెలియజేయడం జరిగింది. దాని మీద అనేక కేసులు వేసినప్పటికీ అన్నిటిని సాధించి ఒక గొప్ప విజయాన్ని అందించి డిఎస్సి ద్వారా 16,347 మందిని ఒకే సంవత్సరంలో రిక్రూట్ చేయడం అంటే ఇదొక చరిత్ర, ఇదొక రికార్డు. అంతేకాకుండా వారందరికీ ఆ రిక్రూట్మెంట్ జరిగిన తర్వాత ఆ రిక్రూట్మెంట్ ఫామ్స్ని ఏదైతే వాటందరినీ 16,347 మందిని తల్లిదండ్రులతో సహా అందరిని అమరావతికి పిలిపించి ఒక పండగలాగా ఒక కార్యక్రమం చేసి ఆ రోజు చూసాం. మేము కూడా అసెంబ్లీ జరుగుతున్నప్పుడు ఇక్కడున్న శాసనసభ్యులందరం కూడా మేము ఆ సమావేశానికి అటెండ్ అయ్యాం. ఆ రోజు వాళ్ళు సాధించిన విజయం తాలూకా వెలుగులు, అదేవిధంగా ఆ తల్లిదండ్రుల యొక్క కళ్ళల్లో ఆనందం చూసాం. అది ఒక పండగలాగా నిర్వహించడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అంటే బ్యాచ్ ఏం చేస్తున్నారని అంటే వాళ్ళ యొక్క సాధించిన విజయాన్ని అవమానపరుస్తున్నారు. ఆ రోజు తల్లిదండ్రుల యొక్క ఆనందాన్ని అవమానపరుస్తున్నారు. ఈరోజు ఏదైతే మధ్యతరగతి కుటుంబాలు, దిగువ మధ్యతరగతి కుటుంబాలు నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత ఇవి మా జీవితాల్లో ఒక గొప్ప మార్పును తీసుకురాబోతున్నాయి అనే ఒక ఆశతో రేయింబగళ్ళు నిద్రాహారాలు మాని ఆ యొక్క విజయాలు సాధించిన ఆ విజయాన్ని అవమానపరుస్తున్నారు. చాలామంది గృహిణులు పిల్లల్ని కూడా, భర్తలను కూడా, సంసారాలను కూడా పక్కన పెట్టి ఇది సాధిస్తేనే మా జీవితాలు బాగుపడతాయని ఒక కఠోర దీక్షతో, పోరాట స్ఫూర్తితో పనిచేసిన మహిళల్ని అవమానపరుస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మీకు అసలు ఈ యొక్క ఏదైతే మీరు చేస్తున్న దీక్షలు, దొంగ దీక్షలు ఉన్నాయి కదా, ఈ దొంగ దీక్షల దగ్గర మీరు ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోండి. మీ ప్రభుత్వ హయాంలో కేవలం 521 పోస్టులే కదా మీరు తీసింది. మరి మీకు సిగ్గు అనిపించట్లేదా ఇలాంటి దొంగ దీక్షలు చేయడానికి? అదేవిధంగా ప్రజలకు కూడా ఒక విన్నపం ఇస్తున్నాం. ఏదైతే 16,347 మంది విజయాన్ని సాధించిన ఎవరైతే మన బిడ్డలు ఉన్నారో, అదేవిధంగా వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ యొక్క కష్టం వెనకాల వాళ్ళ యొక్క తల్లిదండ్రులు, కుటుంబాల ప్రోత్సాహం ఉందో, వీళ్ళందరినీ ఈరోజు అవమానించే తీరుగా వాళ్ళు చేస్తున్న వికృత చేష్టను కూడా గమనించమని కోరుకుంటూ, త్వరలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు కూడా జిల్లా నుంచి అందరం కూడా సమిష్టిగా పనిచేసి ఒక గొప్ప విజయాన్ని అందించడానికి ఈ 2 ఏళ్ల పాలన ఒక ప్రామాణికమైతే, భవిష్యత్తులో అటు నీటి పారుదల ప్రాజెక్టులను కూడా త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అండగా నిలబడి ఏదైతే అటు రైతులకి ఇటు ఇతర వర్గాల వారికి కూడా అందరికీ కూడా ఒక గొప్ప పాలన అందించాలనే లక్ష్యాలతో ముందుకెళ్తున్నాం. భవిష్యత్తులో కూడా ఈ యొక్క నెల్లూరు జిల్లాని
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అభివృద్ధిలో కానీ సంక్షేమంలో కానీ అలాగే పార్టీ తరఫున సమిష్టిగా మేమందరం కలిసి పనిచేసి గొప్ప ఫలితాలు ఇవ్వడంలో తెలుగుదేశం పార్టీని మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో అందరం కలిసి పనిచేస్తామని ఈ యొక్క పత్రికా ముఖంగా అందరికీ తెలియజేస్తాం. ధన్యవాదాలు. ఓకే. జన్ జీఎఫ్లు కనిపించారు, అంటే జన్ ఫాదర్స్ కనిపించారు, జన్ గ్రాండ్ ఫాదర్స్ కనిపించారు. జంజీలు ఎక్కడ కనపడలే. అంత ముసిలి కట్టను వేసుకొని మేము జంజీలం అని చెప్పేసి ఆడ నిరాహార దీక్షలు ప్రొటెస్టులు చేస్తుంటే నవ్విపోతారయ్యా. అందుకే నిన్న కర్నూలులో మీ చెంపలు పగలగొట్టారు. అసలు ఆ కోట మీద ఆ వేల మంది రాయలసీమ నుంచి ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు ఇచ్చిన ప్రొటెస్టు మీకు ఇంకా ఇప్పటికన్నా బుద్ధి రావాలా? అరే, ఒక 16,400 మందికి ఉద్యోగాలు ఇస్తే 1.5 సంవత్సరం తర్వాత మేము జంజీలము, మేము నిరాహార దీక్షలు చేస్తాము. ఏంది మీరు నిరాహార దీక్ష అంతంతలో పొట్టలేసుకొని వెంకటాచలంలో చూసా ఒక్కొక్కరికి ఎంత పొట్టలు ఉన్నాయి. మీరేంది నిరాహార దీక్షలు చేసేది? ఒక్కరన్నా కుర్రోళ్ళు కనిపిస్తున్నారా? అందరు ఫాదర్సు గ్రాండ్ ఫాదర్స్ కనిపిస్తున్నారు, నాయనలు తాతలు, అవ్వలు కనపడలేదైతే అక్కడ. అందుకని ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి. కర్నూలు పరిస్థితి రాష్ట్రం అంతా వచ్చే తిరుగుబాటు మీకు ఎదుర్కోబోతుంది. మళ్ళీ నవంబర్ డిసెంబర్లో మళ్ళీ డిఎస్సి 1000 మందికి ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి వస్తుంది. అందుకని సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి ఈరోజు వైసీపీకి రాష్ట్రంలో ఏర్పడింది. ముఖ్యంగా దగదర్తి ఎయిర్పోర్ట్ దాని విషయంలో ప్రత్యేకంగా ప్రస్తావన చేయడం, ఇప్పటికే ఆ దగదర్తి ఎయిర్పోర్ట్ను కేంద్ర ప్రభుత్వంలో ఉన్న సివిల్ ఏవియేషన్ ద్వారా దీన్ని వెంటనే తీసుకోవాలనేటువంటి విషయాన్ని కూడా ప్రస్తావన చేయడం జరిగింది. భూసేకరణకి అవసరమైనటువంటి ఇంకా కొంత భూమిని సేకరించడానికి కూడా ప్రభుత్వం జిల్లా కలెక్టర్లకి అనుమతి ఇచ్చి దాన్ని తీసుకోవడం కూడా జరుగుతుంది. భవిష్యత్ తొందరలోనే ఇప్పుడు ఉన్నటువంటి దానిలో నెక్స్ట్ ఫేజ్లో మన స్టేట్లో వచ్చేటువంటి 1-2 ఎయిర్పోర్ట్లలో కుప్పం తర్వాత దగదర్తి ఎయిర్పోర్టే వెంటనే తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి అన్ని రకాల ప్రయత్నాలు కూడా పూర్తయ్యాయి. తొందరలో దానికి కూడా టెండర్లు పిలవడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.